కెమెరా రావట్లేదండి. ఓకే. ఏంటి వాయిసా? సెవెంటీన్ మెంబర్స్ అన్నారు. అందులో వచ్చేది 19 స్టార్ట్ చేసానా? ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పటికి మనకి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పటికి ఇన్ ఏ రాడార్ సిస్టమ్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ ద ఎకో రిసీవ్డ్ ఆఫ్టర్ 9.15 seconds. ఓకేనా. ఎకో రిసీవ్డ్ ఆఫ్టర్ 9.15 microseconds. సో క్యాల్కులేట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద స్టేషనరీ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద రాడార్. సో మనం డిస్టెన్స్ అన్నది క్యాల్కులేట్ చేయాలి. సో డిస్టెన్స్ రేంజ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? Distance to range r equal to c into r equal to range r equal to c into delta t by 2. r equal to c into delta t by 2. So మనకు delta t ఎంత ఇచ్చాడు? సో delta t is the 9.15 microseconds. అక్కడ మైక్రోసెకండ్ మెన్షన్ చేయలేదు కానీ మైక్రోసెకండ్స్. ఓకేనా. ఏంటి నేనేం చేయను ఇప్పుడు? రికార్డ్ అవుతుంది సార్. ఓకేనా. సో 9.15 microseconds. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? రేంజ్ అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇన్ రాడార్ సిస్టమ్ అబ్జర్వ్ దట్ ద ఎకో రిసీవ్డ్ ఇస్ ఆఫ్టర్ 9.15 microseconds. ఎక్కువ అన్నది ఏంటి? మనం 9.15 microseconds ద్వారా మనం రిసీవ్ చేసుకున్నాం. సో క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద స్టేషనరీ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద రాడార్. సో డిస్టెన్స్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో రేంజ్ టు టార్గెట్ మన ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ డెల్టా టీ బై 2. ఇది మన ఫార్ములా. సో మనకి డెల్టా టీ ఇచ్చాడు. డెల్టా టీ ఎంత? సో 9.15 microseconds. ఓకేనా. సో సి అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ఈఎం వేవ్ ఎంత? 3 into 10⁸8 meters per second. సో ఇప్పుడు రేంజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎవరి దగ్గర మీరు క్యాల్సిస్ ఉంటే తీసుకున్నామా ఇంట్లో. ఓకేనా. సో మనం చూడండి అమ్మా. సో మనకి ఏంటి ఆల్రెడీ ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? సో మనకి టైం అనేది ఇచ్చాడు 9.15 microseconds. సో మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ డెల్టా టీ బై 2. సో మనకి సి ఈక్వల్ టు ఆల్రెడీ తెలుసు. సి ఈక్వల్ టు ఎంత మనకి? 3 into 10⁸8 meters per second. సో ఇప్పుడు రేంజ్ ఈక్వల్ టు రేంజ్ ఆర్ ఈక్వల్ టు 3 into 10⁸8 ఇంటూ సో మనకి ఎంత టైం ఇచ్చాడు? డెల్టా టీ. సో 9.15 ఇంటూ సో మైక్రోసెకండ్స్ కాబట్టి 10⁻⁻6 బై 2. 2-way propagation కాబట్టి బై 2 యూస్ చేస్తాం. సో మీకు క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందంటే సో 1.372 kilometers. రేంజ్ వచ్చినప్పటికి ఎంత మనకి? 1.372 kilometers. సో మనం 9.15 microseconds లో సో ఒక సిగ్నల్ రిసీవ్ చేసుకుంటే టైం టేకెన్ టు రీచ్ ద సో సిగ్నల్. సో క్యాల్కులేట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద స్టేషనరీ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద టార్గెట్. సో డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తే ఏంటి మనకి? రేంజ్ టు టార్గెట్ ఏంటి? ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ డెల్టా టీ బై 2. సో మనకి ఎంత వచ్చింది రేంజ్? సో రేంజ్ ఎంత వచ్చిందమ్మా? సో రేంజ్ ఈక్వల్ టు సో 1.372 kilometers. ఓకేనా. సో ఇదేంటి మన ఈక్వేషన్ యూస్ చేస్తాం? రేంజ్ టు టార్గెట్. సో రేంజ్ టు టార్గెట్ మనకి డిస్టెన్స్ టైం తెలుసు. రేంజ్ క్యాల్కులేట్ చేయనప్పుడు ఏం ఫార్ములా యూస్ చేస్తాం? ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ డెల్టా టీ బై 2. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం.
సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చినప్పటికి ఏంటి, రాడార్ సిస్టమ్ ట్రాన్స్మిట్స్ పల్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ 2 seconds. పల్స్ డ్యూరేషన్ ఎంత మనకి, సారీ, సో పల్స్ డ్యూరేషన్ ఎంత 2 seconds, ఓకేనా, 2 seconds అండ్ పల్స్ రిపిషన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 kHz. ఫైండ్ ద మ్యాక్సిమం మినిమం రేంజ్ ఆఫ్ రాడార్. సో మ్యాక్సిమం మినిమం రేంజ్ ఆఫ్ రాడార్, మ్యాక్సిమం రేంజ్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా, మ్యాక్సిమం యూజబుల్ రేంజ్. సో ఫస్ట్ ఏంటి మనకి ఏమి ఇచ్చాడు, పల్స్ రిపిషన్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఎఫ్ఆర్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 1 kHz. సో పల్స్ రిపిషన్ ఫ్రీక్వెన్సీ ఎంత మనకి 1 kHz ఇచ్చాడు. అండ్ పల్స్ విడ్త్, సో పల్స్ విడ్త్ ఎంత ఇచ్చాడమ్మా మనకి, సో ఇక్కడ చూడండి, ట్రాన్స్మిట్ పల్స్ డ్యూరేషన్ ఆఫ్ 2 seconds. డ్యూరేషన్ అంటే పల్స్, అదే పల్స్ విడ్త్ కింద తీసుకుంటాం మనం. సో పల్స్ విడ్త్ అంతా 2 seconds, ఓకేనా. సో అండ్ పల్స్ రిపిషన్ 1 kHz ఆల్రెడీ తీసుకున్నాం. ఫైండ్ ద మ్యాక్సిమం యూజబుల్ రేంజ్. ఆర్ మ్యాక్స్ ఈక్వల్ టు మనకి ఏంటి, ఆర్ మ్యాక్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏముంది మీకు, ఫ్రీక్వెన్సీ తెలుసు, పల్స్ రిపిషన్ ఫ్రీక్వెన్సీ తెలుసు. అండ్ దీన్ని బట్టి మ్యాక్సిమం రేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, C/2FR. FR is the pulse repetition frequency. C అంత వాల్యూ 3 into 10 power of 8 by, so 2 into 1 kHz, 10 power of 3. సో ఎంత వస్తుంది మీకు వాల్యూ, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు వాల్యూ ఎంత వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్స్ లో వస్తుంది, ఓకేనా. రాశుడు ఒకసారి వాల్యూస్ చెప్తాను. అయ్యి 3 into 10 power of 8, 3 into 10 power of 8. ఎవరైనా క్యాల్కులేట్ చేయడమా, నాకు చెప్పండి, ఎవరైనా క్యాల్కులేట్ చేసి. సో కొంతమంది క్యాల్కులేట్ చేశారు. సో 150 kilometers. సో మనకి రేంజ్ ఎంత 150 kilometers, ఓకేనా. సో అదే చూడండి, ఓకేనా. సో అదే చూస్తున్నామ్మా. సో పల్స్ రిపిషన్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఆర్ ఈక్వల్ టు 1 kHz అండ్ పల్స్ రిపిషన్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఆర్, ఓకేనా, 1 kHz. పల్స్ విత్ ఎంత ఇచ్చాడు 2 seconds. సో మనం మాక్సిమం రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ మ్యాక్స్ ఈక్వల్ టు C/2FR, పల్స్ రిపిషన్ ఫ్రీక్వెన్సీ. సి ఎంత 3 into 10 power of 8 meter per second. సో 2 into FR అంటే ఎంత మనకి 1 kHz. సో 1 into 10 power of 3 ఎంత వచ్చింది మనకి 150 kilometers, ఓకేనా. ఎంత వచ్చింది FR 150 kilometers. దిస్ ఇస్ మాక్సిమం యూజబుల్ రేంజ్. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో what is the duty cycle of the radar, okay. Now what is the duty cycle of the radar which with a pulse width of 4 seconds. Pulse width అంత ఇచ్చాడు మనకి 4 seconds, pw equal to 4 seconds. and pulse repetition time, so pulse repetition time ఎంత మనకి 8 milliseconds. so pulse repetition time prt equal to 8 milliseconds. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డ్యూటీ సైకిల్ క్యాలిక్యులేట్ చేయాలి. డ్యూటీ సైకిల్ ఆఫ్ ద రాడార్ సిస్టమ్ ఈస్ గివెన్ బై, సో ఏం చెప్పొచ్చు, డ్యూటీ సైకిల్ ఈక్వల్ టు ఎంత మనకి, డ్యూటీ సైకిల్ పల్స్ విత్ బై పల్స్ రిపిటిషన్ టైం. డ్యూటీ సైకిల్ అని మనం రిపిటిషన్ చెప్పుకున్నాం కదా, సో అక్కడ చెప్పుకున్నాం పల్స్ విత్ బై పల్స్ రిపిటిషన్ టైం. సో పల్స్ విత్ ఎంత 4 into 10 power of 8, sorry 10 power of 6, ఓకేనా, మైక్రో సెకండ్స్ కదా. సో నెక్స్ట్ వచ్చినప్పటికి 8 కదా, 8 into 10 power of -3 ఎంత వస్తుంది మీకు డ్యూటీ సైకిల్ 0.0005. సో దిస్ ఈస్ ద డ్యూటీ సైకిల్, ఓకేనా. సో మన పల్స్ విత్ ఎంత 4 microseconds అండ్ పల్స్ రిపిషన్ టైమ్ 8 milliseconds. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డ్యూటీ సైకిల్. సో డ్యూటీ సైకిల్ ఈక్వల్ టు పల్స్ విత్ బై పల్స్ రిపిషన్ టైం PRT.
సో మనకి ఎంత వచ్చింది డ్యూటీ సైకిల్ 0.005. ఓకేనా, ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వస్తాయి మనకి ప్రాబ్లమ్స్, మెయిన్ ప్రాబ్లమ్స్. ఇవి షార్ట్స్ లో అడగచ్చమ్మా. ఓకేనా, సో అదే చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏ రాడార్ అండేషన్ చేద్దాం. ఓకేనా, ఏ రాడార్ ఈజ్ హ్యావ్ ఏ మాక్సిమం రేంజ్ ఆఫ్ 300 కిలోమీటర్స్. మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ? ఆర్మాక్స్ ఈక్వల్ టు 300 kilometers. Rmax equal to 300 kilometers. So what is the maximum allowable pulse repetition frequency for unambiguous repetition? So the maximum unambiguous range is given by maximum unambiguous range. Maximum unambiguous range Rmax equal to so C by 2 FR. Okay now. So where FR is the pulse repetition frequency. మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సో pulse repetition frequency అని క్యాలిక్యులేట్ చేయాలి. FR equal to C by ఏమని రాయొచ్చు? C by 2 R max. 2R max. ఇప్పుడు ఏం రాయొచ్చు? C అంటే ఎంత? C వాల్యూ. సో 3 into 10 power of 8 by 2 into maximum range ఎంత ఇచ్చాడమ్మా? 300. ఓకేనా, 300 into 10 power of 3. సో కిలోమీటర్స్ కదా, అందుకు 10 power of 3 తీసుకున్నాను. సో మీకు మ్యాక్సిమం ఎంత వస్తుంది? మీకు పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ FR 500. సో 500 ఏమనాలి నీకు? పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ పల్స్ పర్ సెకండ్, PPS. 500 పల్స్ పర్ సెకండ్. ఓకేనా, యూజ్ చేసుకోండమ్మా. ఓకేనా, సో మీరు మ్యూట్ చేసుకోమని కూడా చెప్పాలి నేను. ఓకేనా, నెక్స్ట్ వచ్చినప్పటికి నెక్స్ట్ ప్రాబ్లం. సో మనకి ఎంత వచ్చిందమ్మా? పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ FR ఈక్వల్ టు 500 పల్స్ పర్ సెకండ్. ఓకేనా, 500 పల్స్ పర్ సెకండ్. ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ద మినిమం యూజబుల్ రేంజ్. సో నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం? మినిమం యూజబుల్ రేంజ్, ఆర్ మినిమం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో మినిమం యూజబుల్ రేంజ్ అనేది మనం ఎలా చెప్పాం? ఆర్ మిన్ ఈక్వల్ టు సో సి ఇంటూ పల్స్ విడ్త్ బై 2. సో హాఫ్ ఆఫ్ ద పల్స్ ఆఫ్ ద డ్యూరేషన్ అని చెప్పుకున్నాం కదా. సో మనకేంటి? సో మన రాడార్ షార్ట్ రేంజ్ అని చెప్పుకున్నాం. సో రాడార్ షార్ట్ రేంజ్ చెప్పుకున్నప్పుడు ఏంటి మనకి? సో నీరర్ ఉన్న ఆబ్జెక్ట్స్ మనం డిటెక్ట్ చేయాలని. సో నీరర్ ఉన్న ఆబ్జెక్ట్స్ మనం డిటెక్ట్ చేయడం ఏం చేస్తాం? షార్ట్ పల్స్ ట్రాన్స్మిట్ చేస్తాం. సో విత్ ఆఫ్ ద పల్స్ వచ్చినప్పటికి ఏంటి? హాఫ్ ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద పల్స్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఆర్మిన్ ఈక్వల్ టు సి ఇంటూ పల్స్ విత్ బై 2. సో సి వాల్యూ ఎంత? 3 into 10 power of 8 ఇంటూ పల్స్ విత్ ఎంతమ్మా? పల్స్ విత్ ఇందాక ఇచ్చారు కదా ప్రాబ్లం. పల్స్ విత్ 2 into 10 power of -6 by 2 ఎంత వస్తుంది మీకు? 300 meters. 300 meters వస్తుంది. ఓకేనా, సో ఆర్ మినిమం ఈక్వల్ టు సి ఇంటూ పల్స్ విత్ బై 2. సో 3 into 10 power of 8, 2 into 10 power of -6 by 2. ఆర్ మిన్ ఈక్వల్ టు 300 meters. నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ కొంచెం పెద్దగా వస్తాయి. సో క్యాల్కులేట్ ద maximum range of radar which operates at a frequency ఎంత ఇచ్చాడు? ఫ్రీక్వెన్సీ 10 GHz. అంటే మన వాల్యూ ఎంత? F ఈక్వల్ టు 10 GHz. సో పీక్ పల్స్ పవర్ ఆఫ్ 600 kilowatt. పీక్ పల్స్ పవర్ అంటే ఏంటి? PT. సో పీక్ పల్స్ పవర్ PT ఈక్వల్ టు 600 kilowatt. So the antenna effective area is 5 meter square. Antenna effective area anta 5 meter square. Antenna effective area ante sigma. Sigma value anta 20. Sorry. Effective area AE kada.
effective area A effective area A equal to so 5 and the meter square. Next and the area of the target sigma and the 20 meters square. Minimum receivable power అంటే ఏంటి P min or S min. P min or S min. So P min or S min ఎంత మనకి సో 10 power of minus 13 watt. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి మాక్సిమం రేంజ్ ఆఫ్ రాడార్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి లాంబ్డా వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం లాంబ్డా వాల్యూ. సో లాంబ్డాకి ఏంటి ఫార్ములా వేవ్ లెంత్ C/F. C ఎంత 3 × 10⁸ అండ్ F ఎంత సో 10 GHz. సో ఎంత వస్తుంది మీకు వాల్యూ సో 0.03 మీటర్స్ వస్తుంది మీ వాల్యూ వచ్చినప్పటికి. సో 0.03 వస్తుంది. సో దీని నుంచి మీరు జీటీ క్యాల్కులేట్ చేయాలి గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్. సో మన రాడార్ రేంజ్ ఈక్వేషన్ ఏంటి సో పీటీజీటీ సిగ్మా AE బై 4π² P మినిమం హోల్ పవర్ 1/4. సో దాంట్లో మనం జీటీ కూడా క్యాల్కులేట్ చేయాలి. సో జీటీకి ఎఫెక్టివ్ ఏరియాకి మనకి రిలేషన్షిప్ ఉంది కదా జీటీ ఈక్వల్ టు ఏంటంత 4πAE బై జీటీ ఈక్వల్ టు 4πAE బై లాంబ్డా స్క్వేర్. సో మీకు జీటీ ఎంత 4π 4 × π × AE ఎంత 5 మీటర్ స్క్వేర్. ఓకేనా 5 GT 5 బై లాంబ్డా వాల్యూ ఎంత సో 0.03 స్క్వేర్ అంతే కదా. లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.03. సో జీటీ ఎంత వస్తుంది మనకి దీన్ని బట్టి జీటీ ఈక్వల్ టు 69.813 into 10⁻3. So this is the gain of transmitter. Okay na. So first thing మనకి ఏమి ఇచ్చాడు సో given that f equal to 10 GHz. సో ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు. సో మనకి పీక్ పల్స్ పవర్ అంటే ఏంటి ట్రాన్స్మిటర్ పవర్ PT ఈక్వల్ టు 600 kW. నెక్స్ట్ A ఈక్వల్ టు 5 ఎఫెక్టివ్ ఏరియా అంటే ఏంటి AE 5 మీటర్ స్క్వేర్. సిగ్మా ఈక్వల్ టు 20 మీటర్ స్క్వేర్. P మినిమం ఎంత ఇచ్చాడు మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ పవర్ P మినిమం ఆర్ S మినిమం 10⁻−13 వాట్. సో దాన్ని బట్టి మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ లాంబ్డా వాల్యూ మన గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్ క్యాలిక్యులేట్ చేయాలంటే లాంబ్డా వాల్యూ వేవ్ లెంత్ అనేది తెలియాలి. లాంబ్డా ఈక్వల్ టు C/F. ఓకేనా. సో C/F అంటే ఏంటి సో 3 × 10⁸ ఇంటూ 10 ఇంటూ మనకి ఇక్కడ 10. సో F ఈక్వల్ టు ఎంత 10 GHz కదా. సో 10 × 10⁻9 10 × 10. సో మనకి ఎంత వస్తుంది 0.03 మీటర్స్. సో దాన్ని బట్టి గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్ ఎంత వచ్చింది మనకి 69.813 × 10⁻3. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఆర్మాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం ఆర్మాక్స్ అంటే మ్యాక్సిమం రేంజ్. సో ఆర్మాక్స్ ఈక్వేషన్ ఏంటి మనకి PT GT సిగ్మా AE బై PT GT సిగ్మా AE బై ఎంత 4π హోల్ స్క్వేర్ P మినిమం హోల్ పవర్ 1/4. ఓకేనా. సో మనకి PT ఎంత సో PT ఎంత సో PT ఎంత 600 × 10⁻3. PT ఎంత ఇచ్చాం మనం సో మినిమం PT అనేది 600 × 10⁻3 వాట్. సో నెక్స్ట్ GT ఎంత గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్ మనం క్యాలిక్యులేట్ చేసింది సో 69. గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్ ఎంత సో మనం క్యాలిక్యులేట్ 69.813 × 10⁻3. సో నెక్స్ట్ ఓకేనా ఎఫెక్టివ్ ఏరియా ఎంత 5 మీటర్ స్క్వేర్. సో సిగ్మా 20 మీటర్ స్క్వేర్. సో 4π² × 10⁻−13. ఓకేనా. మినిమం రిసీవబుల్ పవర్ సో 10⁻−13. ఓకేనా. సో మీకు ఎంత వస్తుంది అంటే రేంజ్ వచ్చినప్పటికీ మ్యాక్సిమం రేంజ్ 717 కిలోమీటర్స్. మీరు క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిందంతా రేంజ్ 717 కిలోమీటర్స్ మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ రాడార్. ఓకేనా. అర్థం ఏం ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఏం లేదు మనకి ఏంటి ఈక్వేషన్ రాడార్ మ్యాక్సిమం రేంజ్ PTGT సిగ్మా బై 4π² P మినిమం హోల్ పవర్ 1/4. సో మనకేమి ఇచ్చాడు PT ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ సిగ్మా ఇచ్చాడు AE ఇచ్చాడు
ఎఫ్ ఇచ్చాడు ఫ్రీక్వెన్సీ. సో దీన్ని బట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ఫస్ట్ వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. వేవ్ లెంత్ ఎంత వచ్చింది, 0.03 మీటర్స్. నెక్స్ట్ పీ మీన్ ఎంత వచ్చింది మనకి, ఆల్రెడీ ఎంత ఇచ్చాడు, 10⁻−13 వాట్. సో గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత వచ్చింది మనకి, 69.813 ఇంటూ 10⁻3. సో మనకి సో ఈ పారామీటర్స్ తో మ్యాక్సిమం రేంజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి రాడార్ మ్యాక్సిమం రేంజ్ ఎంత, ఈక్వేషన్ ఆర్మాక్స్ ఈక్వల్ టు పీటీజీటీ సిగ్మా ఏఈ సిగ్మా బై 4π హోల్ స్క్వేర్ పీ మినిమం హోల్ పవర్ 1/4. సో మనకి ఎంత వస్తుంది, ఆర్మాక్స్ 717 కిలోమీటర్స్. ఓకేనా, రాడార్ మ్యాక్సిమం రేంజ్ ఎంత, 717 కిలోమీటర్స్. ఓకేనా, నెక్స్ట్. సో ఏ మెరైన్ రాడార్ ఆపరేట్స్ అంటే 10 GHz. మెరైన్ రాడార్ అనేది ఎంత ఫ్రీక్వెన్సీ దగ్గర ఆపరేట్ అవుతుందమ్మా, 10 GHz. సో ఎఫ్ ఈక్వల్ టు 10 GHz. సో 10 GHz అంటే ఏం రాయొచ్చు, ఇక్కడ సింప్లిఫై చేద్దాం. 10 ఇంటూ 10⁻9 హెడ్జెస్, 10 ఇంటూ 10⁻9 హెడ్జెస్. సో హ్యాస్ ఎ మ్యాక్సిమం రేంజ్ ఎంత మనకి, సో 10 GHz ఆపరేట్ అయ్యే దగ్గర మాత్రం మన మ్యాక్సిమం రేంజ్ ఎంత వస్తుంది, ఆర్ మ్యాక్స్ ఈక్వల్ టు ఎంత చెప్తున్నామా, 50 కిలోమీటర్స్. ఆర్ మ్యాక్స్ ఈక్వల్ టు 50 కిలోమీటర్స్ విత్ అన్ యాంటీనా గెయిన్ ఆఫ్, యాంటీనా గెయిన్ ఎంత 4000. యాంటీనా గెయిన్ ఎంత మనకి 4000, అంటే జీటీ ఈక్వల్ టు 4000. జీటీ ఈక్వల్ టు 4000. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఇఫ్ ద ట్రాన్స్మిటర్ పవర్ హ్యాస్ ఆఫ్ 250 కిలోవాట్. అంటే ఎంత ట్రాన్స్మిటర్ పవర్ అంటే పీటీ, సో ఎంత 250 కిలో వాట్. సో 250 కిలోవాట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎంత రాయొచ్చు, 250 ఇంటూ 10⁻3 వాట్. 250 ఇంటూ 10⁻3 వాట్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, సో అంటే మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ ఆఫ్ 10⁻−11 వాట్. సో మినిమం డిటెక్టబుల్ సిగ్నల్ ఎంత, ఈ మినిమం ఈక్వల్ టు 10⁻−11. ఓకేనా, 10⁻−11 వాట్. ఓకేనా, సో డిటర్మైన్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద టార్గెట్. డిటర్మైన్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద టార్గెట్. సో అంటే ఏం క్యాలిక్యులేట్, క్రాస్ సెక్షన్ ఆఫ్ ద టార్గెట్ అంటే సిగ్మా క్యాలిక్యులేట్ చేయాలి. వి నీడ్ టు క్యాలిక్యులేట్ ద సిగ్మా. సిగ్మా అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, సో మనకి ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ తెలుసు మనకి, అండ్ ఆల్సో స్పీడ్ ఆఫ్ ఈఎం వేవ్ తెలుసు. దాన్ని బట్టి ఏం క్యాలిక్యులేషన్ మనకి, వేవ్ లెంత్ క్యాలిక్యులేట్. వేవ్ లెంత్ లాంబ్డా ఈక్వల్ టు C/F. C/F ఈక్వల్ టు 3 ఇంటూ 10⁻8 బై ఎఫ్ ఎంత ఇచ్చాడు, సో 10 ఇంటూ 10⁻9. సో ఎంత వస్తుంది మనకి వేవ్ లెంత్, సో ఇందాక సేమ్ 0.03 మీటర్స్. ఎంత వస్తుంది మనకి, 0.03 మీటర్స్. ఓకేనా, ఇప్పుడు మనం మ్యాక్సిమం రేంజ్ యొక్క ఈక్వేషన్ ఎంత మనకి, మ్యాక్సిమం రేంజ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఏరియా ఇచ్చాడా, ఎఫెక్ట్ ఏరియా ఇవ్వలేదు. ఎఫెక్ట్ ఏరియా అయినప్పుడు ఏ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాలని చెప్పాను నేను, ఆర్ మ్యాక్స్ ఈక్వల్ టు, ఓకేనా, పీటీ జీటీ స్క్వేర్ లాంబ్డా స్క్వేర్ సిగ్మా బై 4π ఏమొస్తుంది ఇక్కడ, హోల్ క్యూబ్ పీ మినిమం హోల్ పవర్ 1/4. ఓకేనా, సో మనకి పీటీ తెలుసు, జీటీ తెలుసు, లాంబ్డా స్క్వేర్ తెలుసు, అండ్ ఆర్ మ్యాక్స్ తెలుసు. ఓకేనా, పీ మినిమం తెలుసు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, సిగ్మా క్యాలిక్యులేట్ చేయాలి. సో సిగ్మా ఈక్వల్ టు, లేకపోతే దీన్ని సింప్లిఫై చేస్తాం చూడండి, ఆర్ మ్యాక్స్ హోల్ పవర్ 4 ఈక్వల్ టు ఏం రాయొచ్చు, పీటీ జీటీ స్క్వేర్ లాంబ్డా స్క్వేర్ సిగ్మా బై 4π హోల్ క్యూబ్ పీ మినిమం. ఓకేనా, అంతేనా. సో దీని సిగ్మా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, సిగ్మా ఈక్వల్ టు ఆర్ మ్యాక్స్ హోల్ పవర్ 4 ఏం రాయొచ్చు ఇంటూ 4π హోల్ క్యూబ్, ఇంకేముంటుంది పీ మినిమం బై ఏం రాయొచ్చు, పీటీ జీటీ స్క్వేర్ లాంబ్డా స్క్వేర్. సిగ్మా ఈక్వల్ టు ఆర్ మ్యాక్స్ హోల్ పవర్ 4π క్యూబ్ పీ మినిమం పీటీ జీటీ స్క్వేర్ లాంబ్డా స్క్వేర్. ఓకేనా, సో దీని నుంచి మనం లాంబ్డా వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, ఒక్కసారి క్లియర్ చేస్తాను.
చూడండి ఒక్కసారి ఎఫ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు 10 GHz ఇచ్చాడు, ఆర్మాక్స్ ఈక్వల్ టు 50 కిలోమీటర్స్ ఇచ్చాడు, పీటీ ఈక్వల్ టు 250 కిలోవాట్ ఇచ్చాడు, జీటీ ఈక్వల్ టు 4000 ఇచ్చాడు, గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిట్ పీమిన్ ఈక్వల్ టు 10⁻⁻11. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.03 వచ్చింది. నెక్స్ట్ వచ్చేప్పటికి ద మాక్సిమం రేంజ్ ఆఫ్ రాడార్. సో మనకి ఏంటి, ఆర్మాక్స్ ఈక్వల్ టు పీటీజీటీ స్క్వేర్ లాంబ్డా స్క్వేర్ సిగ్మా బై 4π హోల్ క్యూబ్ పీ మినిమం హోల్ పవర్ 1/4. సో దాన్ని సిగ్మా టర్మ్స్ ఆఫ్ లో రాస్తే సిగ్మా ఈక్వల్ టు ఆర్మాక్స్ ఆఫ్ 4π క్యూబ్ పీ మినిమం బై పీటీజీటీ స్క్వేర్ లాంబ్డా స్క్వేర్, పీటీజీటీ స్క్వేర్ లాంబ్డా స్క్వేర్. ఓకేనా. సో దాన్ని బట్టి మరి క్యాలిక్యులేట్ చేస్తే అంత సిగ్మా ఈక్వల్ టు, ఓకేనా, ఎంత వచ్చింది సిగ్మా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 34.45 మీటర్ స్క్వేర్. మీకు ఎంత వచ్చింది వాల్యూ 34.45 మీటర్ స్క్వేర్. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎంత వస్తుంది, మీకు 34.45 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో an S-band radar transmitting at a 3 GHz. S-band radar మనకి ట్రాన్స్మిటింగ్ అంటే ఫ్రీక్వెన్సీ 3 GHz. సో ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది మనకి 3 GHz. F ఈక్వల్ టు 3 GHz అంటే ఎంత రాయొచ్చు, 3 × 10⁹ హెర్ట్జ్. రేడియేట్స్ 200 కిలోవాట్. అంటే ఏంటి రేడియేటింగ్ 200 కిలోవాట్ అంటే, సో ట్రాన్స్మిటర్ పవర్ 200 కిలోవాట్. సో 200 × 10⁻³ watts. Next, determine the signal power density at a range 100 nautical miles. సో మనకి కిలోమీటర్స్ ఇవ్వలేదు రేంజ్ అన్నది, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాటికల్ మైల్స్ ఎంత ఇచ్చాడు, 100 నాటికల్ మైల్స్. 100 నాటికల్ మైల్స్ అంటే ఎన్ఎం అంటాం, 100 నాటికల్ మైల్స్ అంటే ఎన్ఎం. సో మనకు ఆల్రెడీ తెలుసు ఒక నాటికల్ మైల్ ఎంత 1852, మేము గుర్తుపెట్టుకోమన్నాను స్టార్టింగ్ క్లాస్ లో. సో 1852 meters, 1 nautical mile equal to 1850 meters. సో మన ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, ఆర్ ఈక్వల్ టు 1.852 into 10⁵ మీటర్స్. సో అంతా మన ఆర్ ఈక్వల్ టు 1.852 10⁵ మీటర్స్. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, nautical miles if the effective area of the radar antenna is 9 meters square. effective area ఎంత ఇచ్చాడు, A equal to 9 meters square. ఓకేనా. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, రాడార్ మనకి ఎంత ఇచ్చాడు ఫస్ట్, సో ఫ్రీక్వెన్సీ 3 GHz ఇచ్చాడు అండ్ ట్రాన్స్మిట్ పవర్ PT 200 కిలోవాట్ ఇచ్చాడు. డిటర్మైన్ ద సిగ్నల్ పవర్. సో సిగ్నల్ పవర్ అని డిటర్మైన్ చేయమన్నాడు. P ఈక్వల్ టు, సో PT GT బై 4πr². P ఈక్వల్ టు PT GT బై 4πr². సో దిస్ ఇస్ ద పవర్ డెన్సిటీ బై ద డైరెక్టివ్ యాంటెన్నా ఈస్ గివెన్ విత్ P ఈక్వల్ టు PT GT బై 4πr². ఓకేనా. గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్ అని తీసుకున్నప్పుడు మనం డైరెక్టివ్ యాంటెన్నా తీసుకున్నప్పుడు ఏంటి, PTGT బై 4πr². సో ఈ వాల్యూస్ మీకు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇందులో GT అన్నది క్యాలిక్యులేట్, GT అన్నది మనకు టర్మ్ తెలియదు, GT క్యాలిక్యులేట్ చేయాలి. సో GT క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఫస్ట్ వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. వేవ్ లెంత్ వచ్చినప్పటికీ C/F. C ఎంత ఇచ్చాడు, 3 × 10⁵. ఫ్రీక్వెన్సీ 3 GHz. సో మనకి ఎంత వస్తుంది, 3 × 10⁵ బై F ఎంత, 3 × 10⁹. ఓకేనా. ఎంత వస్తుంది మీకు చెప్పండి, 0.1 మీటర్స్ అంతే కదా. సో 3 కన్నా సరిపోద్ది, మనకి ఓన్లీ 1 మిగులుతుంది, 0.1 మీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, GT క్యాలిక్యులేట్ చేయాలి. సో GT ఈక్వల్ టు ఎంత, GT ఈక్వల్ టు 4πAE బై లాంబ్డా స్క్వేర్, 4πAE బై లాంబ్డా స్క్వేర్. సో దానికి ఎంత వస్తుందంటే మీకు GT అనేది ఇక్కడ రాస్తాను కింద,
GT equal to 11.3 into 10 power of 3 వస్తుంది. GT equal to 11.3 into 10 power of 3. ఓకేనా? సో మీరు పవర్ అన్నది క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు ఏం క్యాల్కులేట్ చేయాలి మనం? పవర్. సో పవర్ ఏంటి? PTGT by 4πr². సో అందరికి చెప్పండి, మనం ఏం చేయాలి? పవర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ డెన్సిటీ P ఈక్వల్ టు PTGT సిగ్మా బై 4πr². ఓకేనా? సో ఎంత వస్తుంది మీకు పవర్ క్యాల్కులేట్ చేస్తే? ఎంత వచ్చిందమ్మా? 5.248 milliwatt per meter square. ఓకేనా? ఇంకెంత టైం? 8 minutes ఉంది. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చేసి ఆపేద్దాం ఈ క్లాస్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. సో a radar operates at 3 GHz radiating power of 200 watt. ఓకేనా? So calculate the power of the reflected signal at the radar with a 20 meter square target at 300 nautical miles. Take A equal to 9 meter square. సో ఇక్కడ వచ్చినప్పటికీ మనకి ఏమి ఇస్తున్నాడు ప్రాబ్లంలో? సో ఎఫ్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఎఫ్ వాల్యూ. సో ఎఫ్ వాల్యూ ఎంత? 3 GHz. ఎఫ్ వాల్యూ ఎంత? 3 GHz. సో రేడియేటింగ్ పవర్ పీటీ ఎంత ఇచ్చాడు? పీటీ ఈక్వల్ టు 200 కిలోవాట్. పీటీ ఈక్వల్ టు 200 కిలోవాట్. సో దాన్ని ఎలా రాయొచ్చు? 200 into 10 power of 3 watt. సో 3 into దీన్ని రాయొచ్చు 3 into 10 power of 9. ఓకేనా? సో సిగ్మా ఎంత ఇచ్చాడు మీకు? సిగ్మా వాల్యూ సిగ్మా 20 మీటర్ స్క్వేర్. సో టార్గెట్ ఎంత ఉంది? ఏ రేంజ్ దగ్గర ఉంది? 300 nautical miles. 300 nautical miles. 300 nautical miles లో మనం ఏం చేయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ కానీ కిలోమీటర్స్ లాగా కన్వర్ట్ చేయాలి. సో 300 into 1852. సో మీకు ఎంత వస్తుంది? 55 555 600 meters. 555 600 meters. ఓకేనా? సో దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 5.556 into 10 power of 5 meters. ఓకేనా? సింప్లిఫై చేసాను. నెక్స్ట్ ఏం క్యాల్కులేట్ చేయాలి? లాంబ్డా వాల్యూ క్యాల్కులేట్. లాంబ్డా ఎంత మనకి? వేవ్ లెంత్ ఈక్వల్ టు సి బై ఎఫ్. సి బై ఎఫ్ క్యాల్కులేట్ చేస్తే నీకు 0.01 meters వస్తుంది. సారీ 0.1 వస్తుంది మీటర్. అంతేకా 3 GHz అండ్ సో 3 కాబట్టి ఎంత ఆల్రెడీ క్యాల్కులేట్ చేసిన మనకి ఎంత వస్తుంది? 0.1 meter. సో నెక్స్ట్ ఏం క్యాల్కులేట్ చేయాలి? గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్. సో గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్ మనకి ఏంటి? 4πAE by లాంబ్డా స్క్వేర్. సో ఎంత వస్తుంది మీకు వాల్యూ? (11.3 into 10 power of 3). ఓకేనా? సో ఇప్పుడు ఏం క్యాల్కులేట్ చేయాలి మనం? రిసీవ్డ్ పవర్ బై ద యాంటీనా. సో పిఆర్ అన్నది క్యాల్కులేట్ చేయాలి. సో మనకి ఏం తెలుసు? ఆర్ మ్యాక్స్ తెలుసు. ఆర్ మ్యాక్స్ హోల్ పవర్ 4 ఈక్వల్ టు ఇదే రాస్తున్నాను. ఓకేనా? పిటి జిటి ఏఈ సిగ్మా బై, ఇక్కడ ఎఫెక్టివ్ ఏరియా ఇచ్చారు కాబట్టి ఈ ఈక్వేషన్ ఇస్తున్నాం. పిటి జిటి ఏఈ సిగ్మా బై 4π హోల్ స్క్వేర్. ఏమొస్తుంది? పి మినిమం. సో పి మినిమం ఇస్ ద మినిమం రిసీవబుల్ పవర్. దాన్ని రిసీవబుల్ పవర్ అంటారు. సో దీన్ని ఏం రాస్తాం? పిఆర్ కింద రాయండి. దట్ ఈస్ ద పిఆర్. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? రిసీవ్డ్ పవర్ పిఆర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? పిటి జిటి ఏఈ సిగ్మా బై, ఓకేనా, 4π హోల్ స్క్వేర్. ఏం రాయొచ్చు ఇక్కడ? ఆర్ మ్యాక్స్ హోల్ పవర్ 4. అంతే కదా? సో ఆర్ మ్యాక్స్ అనేది తీసుకొస్తాను. రిసీవ్డ్ పవర్ అనేది మీకు అటు సైడ్ తీసుకెళ్ళాం. పిఆర్ ఈక్వల్ టు పిటి జిటి ఏఈ సిగ్మా బై 4π స్క్వేర్ ఆర్ మ్యాక్స్ ఆఫ్ హోల్ పవర్ 4. సో మనకేమవుతుంది? పిఆర్ ఎంత వస్తుందండి మీకు? సో 27.034 into 10 power of minus 15
వాట్ పవర్ కదా, రిసీవ్డ్ పవర్ కదా, మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్స్. ఓకేనా, ఒకసారి చూద్దాం ప్రాబ్లం. సో మనకి ఏం ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, అండ్ మనకి పవర్ ఆఫ్ ట్రాన్స్మిటర్ ఇచ్చాడు, నెక్స్ట్ సిగ్మా ఇచ్చాడు, రేంజ్ ఇచ్చాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ నాటికల్ సెకండ్స్. దాన్ని మనం ఏం చేసాం, మీటర్స్ లో క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా, సేమ్. సో జీటీ క్యాలిక్యులేట్ చేస్తాం, లాంబ్డా చేస్తాం. సో డైరెక్ట్ గా రిసీవ్డ్ పవర్ పిఆర్ ఈక్వల్ టు పీటీ జీటీ ఏఈ సిగ్మా బై 4 హోల్ స్క్వేర్ ఆర్ పవర్ ఆఫ్ 4. ఇది ఎలా వచ్చిందని మీకు నేను చెప్తాను. ఓకేనా, సో పిఆర్ ఈక్వల్ టు ఎంత మీకు, సో ఆ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మీకు, పిఆర్ రిసీవ్డ్ పవర్ ఈక్వల్ టు 27.034 into 10⁻⁻15 watt. ఓకేనా, 10⁻⁻15 watt. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్ లో సాల్వ్ చేద్దాం. సో ఇలా మ్యాక్సిమం రేంజ్ మీద ఉంటాయి మీకు ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇవన్నీ నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం ఉందండి, ఈ ఒక ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లంతో ప్రాబ్లమ్స్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్స్ మనం ఎక్కడ ఆపాం కింద, ప్రాబిలిటీ ఆఫ్ ఫాల్స్ అలారం దగ్గర ఆపాం. సో నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఫాల్స్ డిటెక్షన్ గురించి, ప్రాబ్లం అయ్యాక ప్రాబిలిటీ ఆఫ్ ఫాల్స్ డిటెక్షన్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, అందరికీ క్లారిఫై అయింది కదా మీ వాళ్ళ క్లాసు? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు. సో మీకు రాసేదంతా కన్వీనియంట్ గా ఉంది కదా, ఇలా రాసేదంతా ఎఫ్ ఈక్వల్ టు ఇలా 3 GHz అని రాస్తున్నాం కదా, పర్లేదు కదా. సో ఫస్ట్ యూజ్ చేస్తున్నాం, కొత్తగా అలవాటు అవుతుంది. ఓకేనా, మీకు డైరెక్ట్ గా చూపిస్తే అర్థం కాదని, సో ఈ పెన్ యూస్ చేసి, పెన్ టూల్ యూస్ చేసి చెప్తున్నాను మీకు. డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తున్నాయి కదా, అది ఎలా వచ్చినాయని మీకు డౌట్ ఉంటాయని చెప్పి పెన్ టూల్ తో ఫస్ట్ డ్రా చేసాక మీకు చెప్పాక నెక్స్ట్ మీకు ఈ ప్రింటెడ్ మీకు చూపిస్తున్నాను డైరెక్ట్. ఓకేనమ్మా, సో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫైండ్ ద మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ రాడార్. ఓకేనా, సో ద ట్రాన్స్మిట్ పవర్ ఈస్ 200 కిలోవాట్. సో ట్రాన్స్మిట్ పవర్ అంతా మనకి 200 కిలోవాట్. క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద టార్గెట్ సిగ్మా ఈక్వల్ టు 12.5 square meter. Minimum received power is 10⁻³ watt. So receiving antenna gain is 2000 and operating wavelength is 16 centimeter. Operating wavelength ఇచ్చాడు మనకి 16 centimeter ఇచ్చాడు. సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, పీటీ ఇచ్చాడు, సో సిగ్మా ఇచ్చాడు, పీమిన్ ఇచ్చాడు, అండ్ గెయిన్ ఆఫ్ రిసీవర్. ఓకేనా, సో రిసీవింగ్ యాంటీనా గెయిన్ పిఆర్ జిఆర్ ఇచ్చాడు. ఓకేనా, జిఆర్ ఈక్వల్ టు 2000, వేవ్ లెంత్ లాంబ్డా ఈక్వల్ టు 16 సెంటీమీటర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ అంటే 0.16 మీటర్స్. సో మనకు ఆల్రెడీ ఆర్ మ్యాక్స్, సో ఆర్ మ్యాక్స్ ద్వారా రాడార్ మ్యాక్సిమం రేంజ్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనం, సో యాంటీనా థియరీ బట్టి ఇక్కడ, సో ఆల్మోస్ట్ ఆల్ రాడార్ కామన్ యాంటీనా ఈజ్ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్. సో ట్రాన్స్మిషన్ కి రిసెప్షన్ మనం కామన్ యాంటీనా యూజ్ చేస్తాం. సో దేర్ ఫర్ కన్సిడరింగ్, సో గెయిన్ ఆఫ్ రిసీవర్ ఈక్వల్ టు గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ జీటీ ఉంది, జిఆర్ యూజ్ చేయలేదు. సో మన జీటీ అనేది తెలియాలి. సో మనం ఏంటంటే బై యూజింగ్ ద యాంటీనా థియరీ, సో గెయిన్ ఆఫ్ రిసీవర్ ఈక్వల్ టు గెయిన్ ఆఫ్ ట్రాన్స్మిటర్. సో దేర్ ఫోర్ ఏమవుతున్నప్పుడు జీటీ ఈక్వల్ టు 2000 అవుతుంది. ఓకేనా, ఈ ప్రాబ్లం ఒకసారి నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఇంకా 1 minute ఉంది, ఎండ్ అయిపోతుంది. ఓకేనా, అందరికి అర్థమైంది కదమ్మా? ఈ ప్రాబ్లమ్స్ మీకు ఇవన్నీ ఒక పీడిఎఫ్ పెడతాను, మీ గూగుల్ క్లాస్ రూమ్ లో పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను ఈ ప్రాబ్లమ్స్ అని, చూడండి అన్న. లేకపోతే ఈ పీపీటీ డైరెక్ట్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అంటే ఈ పీపీటీలో ఇక్కడ ఎంట్రీ సైడ్ వచ్చి నెక్స్ట్ సొల్యూషన్ వస్తుంది. సో ఇది ఒకసారి చూసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? డౌట్స్ ఉంటే హ్యాండ్ ప్రెస్ చేయండి, మీటింగ్ ఎండ్ అయిపోతుంది.